హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు చాట్ ప్రిపేర్ చేస్తున్నానండి. పానీపూరి చాట్ మనకి లంపట వస్తుంది కదా, చాలా బాగుండిద్దండి టేస్ట్. అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా బఠానీలు, పచ్చి బఠానీలు గ్రీన్ కలర్ అలసందలు 2 నానబెట్టుకున్నాను. అవి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకున్నానండి, ఉడుకుతాయి. ఇప్పుడైతే నేను ఇంకా ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని ఇంకా మిక్సీకి వేసేసుకుంటున్నాను అన్నమాట. అవి కొంచెం మిక్సీకి కొంచెం కచ్చా పచ్చా వేసేసుకొని తీసేసుకోవాలి. ఇంకా విజిల్ వచ్చేసాయండి. పప్పులు కూడా చాలా బాగా ఉడికాయి, మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే మిక్సీకి వేసే పని ఉండదు. కొంచెం మెత్తగా ఉడకాలి అనుకున్నప్పుడు కొంచెం పేస్ట్గా మెత్తగా ఉండటం కోసం నేనైతే సగం మట్టికి తీసుకొని మిక్సీకి కూడా వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను, తగినంత ఆయిల్. కొంచెం సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ కూరల్లో వేసినంత ఏమీ వేయని అవసరమేం లేదు. కొంచెం ఈ ఉల్లిపాయ అది ఏగటం కోసమే కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఇందాక వేసుకున్న పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ వేసుకున్నాను కదా, అది ఇప్పుడు వేసి ఇందులో ఆయిల్లో వేసి వేయించుకోవాలి. బాగా పచ్చివాసన అనేది పోయేటట్టు వేయించుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా ఉంచుకున్నాను అనమాట, కట్ చేసింది. మొత్తం పేస్ట్గా ఉన్నా బాగోదు కదా అని చెప్పేసి కొంచెం ముక్కలు కూడా ఉంచుకున్నాను. అవి కూడా వేసి వేయించేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, కారం అన్నీ వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు ఆ బఠానీలు, నేనైతే అలసందలు ఇవి 2 ఉడికించుకున్నాను. అలసందలు ఏంటంటే కొంచెం పురుగు వెంటనే వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఫ్రై చేసి ఉంచుకున్నానండి. అలా అయితే కొంచెం పురుగు ఎక్కువ రోజులు పట్టకుండా అలా ఉంటుంది. ఇంక ఇదైతే మిక్సీకి వేసేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకోకపోయినా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చండి. కొంచెం గ్రేవీగా పప్పుగా ఉంటుందని చెప్పేసి నేను సగం వేసుకున్నాను, సగం ఉంచుకున్నాను అలా. ఇందులో ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు, ఈ 2 వేసి వేయించుకోవాలి. ఇందులో అల్లం పేస్ట్ ఉన్నవాళ్ళు అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వేసుకుంటేనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా టేస్ట్గా ఉండిద్ది అన్నమాట. మసాలా స్పైసీగా చేసుకుంటే ఏంటంటే మనకి సాయంత్రం పూట తినాలి అనిపించినప్పుడు నేను మ్యాక్సిమం బయట కొనుక్కోకుండా ఇలానే ప్రిపేర్ చేస్తానండి. ఇదివరకు అయితే ఎప్పుడన్నా తినాలి అన్నప్పుడైతే తీసుకునేదాన్ని బయట వచ్చినప్పుడు. అసలు ఎట్టయినా బయట తీసుకునే ఫుడ్ అంత మంచిగా హైజీనిక్గా ఉండట్లేదు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్ని వీడియోల్లో చూస్తూనే ఉంటున్నాం కదా. నాకైతే బయట తీసుకొని తినాలి అనిపించట్లేదండి. అందుకోసమే 2 డేస్ 3 డేస్ నుంచి బండివాడు వస్తూనే ఉంటున్నాడు, అందరూ కొనుక్కుంటున్నారు కూడా. నాకైతే అసలు కొనుక్కోవాలనిపించట్లేదు. ఇంకా పాప అయినా తినిద్ది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇలా చేస్తున్నాను. పాప నేనేనండి, మేము ఇద్దరమే ఉన్నాము. మాకు అందుకొని కొంచెం క్వాంటిటీ చేశానన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. పచ్చివాసన పోయిందాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న ఈ పప్పు బాగా ఉడికినాయి అనుకోండి, అసలు మిక్సీకి కూడా వేసుకో అవసరం లేదు. కొంచెం ఏంటంటే థిక్గా అలా తింటామని చెప్పేసి నేనైతే మిక్సీకి వేసాను, అంతే తేడా. ఇంకా ఇందులో కొంచెం వేగిన తర్వాత సరిపడా వాటర్, ఒక కప్పున్నర వాటర్ వేసేసుకోండి. బాగా ఉడకాలి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు కూడా, సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాట్ ఏంటంటే మనం కొంచెం స్పైసీగా చేసుకుంటేనే దీని టేస్ట్ మనకి పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. మనం ఏంటంటే హాట్గా తినాలి అనుకున్నప్పుడు కొంచెం స్పైసీగానే ఉండాలండి. ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇంకా ఇందులో పానీపూరీలు కూడా వేయించుకొని చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఉట్టి చాట్గానే తీసుకుంటున్నాం మేము. పానీపూరి కూడా ఉన్నాయండి, ఉట్టిగానే తిన్నామనిపించింది. ఇంకా పానీపూరీలు కూడా వేయించుకోలేదు. నెక్స్ట్ టైము పానీపూరీలు అవి వేసుకోవచ్చులే అని అనుకున్నాము. చాలా సింపుల్, అంటే సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. ప్రతిదీ కష్టం అనుకుంటే
అంత టైం కూడా ఏం పట్టదు. ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కోయటం ఎంతసేపు పట్టిద్ది. ఇవి ఉడికేసాయంటే ఇంకా చాట్ చేసేసుకోవటమే. ఒక 20 మినిట్స్ పట్టిందేమోనండి మొత్తం ప్రిపేర్కి నాకైతే. ఎంత ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడైతే గరం మసాలా వేసేసుకున్నాను. ఇందులో కొత్తిమీర అన్నీ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా బయట మనం కొనుక్కొని తిన్న టేస్టే వస్తుంది. పానీపూరి ఏంటంటే ఆ వాటర్ అవి అస్సలు మంచిగా ఉండట్లేదు, తినొద్దు అని చూపిస్తున్నారు కాబట్టి నేను బయట అనేది కొనుక్కోవట్లేదండి. ఇంకైతే హాట్గా ఇంకా ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇద్దరికి బౌల్లో పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ అన్నీ కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా పానీపూరి చాట్ అనమాట. ఇందులో సన్న చక్రాలు, పానీపూరి వేయించుకొని అవి కూడా వేయించుకున్న వాటిని పానీపూరి 4 వేసేసుకొని తినొచ్చండి. చాలా చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.